మీరు తీసిన అంకురం సినిమా అనేది అట్లా నిలబడిపోయింది. సివిల్ లిబర్టీస్ మూమెంట్, స్టేట్ వైలెన్స్, ఏ పత్రిక చూసినా సరే ఆ వైలెన్స్ కనిపించింది. ఇలాంటి సినిమాలు ప్రభుత్వానికి కూడా అవసరం. అప్పుడు చూసిన రేవతి గారికి ఇప్పుడు చూసిన రేవతి గారికి మీరు తేడా ఏమైనా వచ్చిందా? అది షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. పిల్లల్ని బాధ పెడుతున్నాం అనే ఒక కోపం నా మీద కూడా ఉండేది. ఇప్పటికీ జనాల్ని పట్టుకొని హుక్ చేసిన పాట ఒకటి ఉంది. దాంట్లో ఉన్న 4 పాటలు సీతారామ శాస్త్రి గారు రాశారు. పాట రాయడానికి తను తాను బ్రహ్మాండంగా మదన పడతాడు. నేను ఏ రైటర్లోనూ అది చూడండి. ఆర్టిస్టులందరూ ఒక ఎక్స్ప్రెషన్ ఏదన్నా అడిగినప్పుడు స్పాంటేనియస్గా ఎలాంగేటెడ్గా ఇచ్చేవాళ్ళు. కెమెరా అలా పెడితే ఆ ఎక్స్ప్రెషన్ అంతటిని మనం పట్టుకోగలిగేవాళ్ళు. తర్వాత వచ్చిన ఆర్టిస్టుల్లో ఆ సామర్థ్యం లేదు. సీతాకోక చిలుక ఇలాంటి సినిమాలన్నీ చూడండి, చిన్న 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 ముక్కలు ఉంటాయి. ఇప్పుడంతా తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ని రూల్ చేస్తుంది తెలుగు సినిమా. ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? వాళ్ళ ప్రమోషన్, మార్కెటింగ్ స్ట్రాటజీగా అది ఆ మాట పనికొస్తుంది. టెక్నికల్గా కానీ కంటెంట్ పరంగా కానీ గొప్ప సినిమాలు మనం ఏమీ తీయలేదు. ఎవరన్నా మేము తీసామంటే ఇంతకంటే ఇంకో వర్డ్ ఉండదు. బాహుబలితో తెలుగు సినిమా ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళిందని మాట్లాడుతున్నారు కదా. కొంతమంది కొన్ని నమ్మి ఆ నమ్మకంలోనే బతకటం అనేది వాళ్ళకి ఇష్టం కనుక భ్రమాత్మకంగా వాళ్ళని మోసపుచ్చుతూ సినిమాలు తీయటం అనేది చాలా ఈజీ పద్ధతి. సార్ ఉమామహేశ్వరి గారు నమస్తే అండి. నమస్కారం. ఉమామహేశ్వరి గారు అంకురం సినిమా నాకు తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు. అంకురం సినిమా మేకర్, డైరెక్టర్ ఉమామహేశ్వరి గారు ఈరోజు చాలా విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘమైన జర్నీ, ఆయన జర్నీలో కూడగట్టుకున్న చాలా జ్ఞాపకాలు, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఆయన తర్వాత కూడా తరానికి అందాలని చెప్పేసి ఆయన ఒక లెక్చరర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఇలా నాలెడ్జ్ షేరింగ్ అయితే ఆయన దగ్గర నుంచి చాలా ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ తరానికి. సో చాలా హ్యాపీ ఉమామహేశ్వరి గారితో మాట్లాడుతున్నాం. నమస్తే. హ్యాపీ అండి మిమ్మల్ని చూడటం, తెలుగు వన్ ప్రేక్షకులకి మరొకసారి గుర్తు చేయటం చాలా హ్యాపీ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ సుమారుగా? నాకు తెలిసి ఒక 40 years ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమతో 35 ఆ ప్రాంతం. 35 years. ఓకే, 35 సంవత్సరాల జర్నీ అంటే మామూలు జర్నీ కాదు. సినిమాని దగ్గర నుంచి చేసిన వ్యక్తుల్లో చాలామంది అరుదుగా ఉంటారు, వాళ్ళలో మీరు ఒకళ్ళని చెప్పాలి. ఎట్లా సార్ సినిమా జర్నీ ఎట్లా మొదలైంది? మీకు సినిమాకి సంబంధించి ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? ఎన్ని సంవత్సరాలు సినిమాకి సంబంధించి పరితపిస్తున్నారు? సినిమా అంటే సినిమాల్లోకి ఎక్కువ ఇష్టపడింది. సినిమాలకి సంబంధించిన ఏ విధమైన పరిచయాలు కానీ అవి కానీ ఏమీ లేవా? ఓకే. ఎలా అట్రాక్ట్ అయ్యారు మరి? నేను మొట్టమొదటి నుంచి పుస్తకాలు బాగా చదివేవాడిని. ఓహో. ఆ టైంలో కథలు కూడా రాసేవాడిని, కవిత్వం రాసేవాడిని. తర్వాత ముఖ్యంగా బ్లాక్ పోయిటరీ అన్నప్పుడు వచ్చేది. బ్లాక్ ప్యాంథర్స్ అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, బ్లాక్ పోయిటరీ ఉండేది, యాంజెలో అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ పోయిటరీని ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్న టైంలో మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళకూడదు అని వీరయ్య గారు అని ఆయన, అంటే రామానాయుడు గారితో పాటు సినిమా తీసిన ఆయన వీరయ్య గారు, దొప్పలపూడి వీరయ్య గారు అని ఆయన నన్ను సినిమాకి తీసుకొచ్చి రామ విజేత ఫిల్మ్స్ అనేది ఉండేది అప్పుడు. బాబురావు గారని, ప్రభాకర్ గారని వాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు. వాళ్ళు రామ విజేత ఫిల్మ్స్ బిగినింగ్ చేసిన సినిమాల్లో బాగా హిట్ అయిన సినిమాలు. వాళ్ళంతటా వాళ్ళు నిలదొక్కున్న వ్యక్తులు. వాళ్ళు ఆఖరి టైంలో నేను వెళ్ళాను. అప్పుడు వాళ్ళు లంబాడోళ్ళ రామదాసు అనే సినిమా తీస్తున్నారు. దాంట్లో ఫటాఫట్ జయలక్ష్మిను, రోజారమణి గారు వీళ్ళు చేసేవాళ్ళు. దాంట్లో చలం వాళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు. దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఆఖరి ప్రాంతంలో, అది ఎప్పుడో స్టార్ట్ అయింది, ఆఖరి ప్రాంతంలో నేను ఉన్నాను. ఉన్నప్పుడే నాకు అంటే నన్ను చాలా ప్రేమగా చూసేవాళ్ళు ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళు. ఏదైనా అక్కడికి సాయంత్రం పూట ఈ జగ్గయ్య గారు,
వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఓ అవునా? ఓకే. వచ్చినప్పుడు జగ్గయ్య గారికి కోపం, నువ్వు అంత చదువుకుని ఇంత నాలెడ్జ్ ఉండి నువ్వు ఇక్కడ ఎందుకు, నువ్వు వెళ్ళిపో, హైదరాబాద్ వెళ్ళిపో, అక్కడ నీకు క్లాస్ 1 ఆఫీసర్ జాబ్ ఇప్పిస్తాను. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, నీకు ఇప్పిస్తాను, నువ్వు వెళ్ళిపోమని చెప్పారు. ఎందువల్లంటే ఆ టైంలో నేను రాసిన పోయం ఒకటి జగ్గయ్య గారు చూసారా, నైట్ మీద రాశాను. ద కేర్లెస్ నైట్ కెప్ట్ కార్పింగ్ విత్ లైట్ అండ్ రైట్ ఆఫ్ ది యూనివర్స్ అని అలా ఒకటి వస్తూ ఉంటుంది. ఓకే. అది చూసి ఇంత నువ్వు అసలు సినిమా ఇండస్ట్రీ కాదంటే, నాకు అప్పుడు నేను విజయవాడలో ఉండటం వల్ల విజయవాడ ఫిలిం సొసైటీలో ఉన్న సినిమాలు చూసేవాడిని. ఓకే. అక్కడ గొడాడ్ అలాంటి వాళ్ళందరి సినిమాలు చూడండి. ఆ రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలన్నీ తూర్పార పట్టించారు. ఓకే. అంటే ఒక విధంగా ప్యారలల్ సినిమాకి అది ఇదిగా ఉండేది. అంటే సెన్సిబుల్ సినిమాకి ప్యారలల్ సినిమాకి ఒక వాళ్ళ ఎగ్జిబిషన్కి ఒక ఇదేమిటి అంటే ఫిలిం సొసైటీ చాలా బాగా, అంటే ఆ ఫిలిం సొసైటీ మూమెంట్ కూడా స్టార్ట్ చేసింది కొంతమంది, సచిత్ర ఇలాంటి వాళ్ళు స్టార్ట్ చేశారు. అది బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది. అది పెద్ద ఎత్తున ముఖ్యంగా విజయవాడ ఫిలిం సొసైటీ అనేది బాగా ఫేమస్గా ఉండేది. జగ్గయ్య గారు చెప్పిన మాట మీరు వినలేదు అయితే? ఎందువల్ల అంటే నేను సినిమా ద్వారా ఏమైనా చెప్పగలను అన్న నమ్మకం ఒకటి ఉంది. చెప్పగలను అని దాని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇంట్రికసీస్ నాకు పూర్తిగా తెలియదు. అప్పుడు నాకు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి అది కూడా తెలియదు. బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయనకు అర్థమైపోయింది. విషయం ఏమిటంటే, నేను తీసిన ఫస్ట్ డాక్యుమెంటరీ స్త్రీ అనే డాక్యుమెంటరీ చేశాను. స్త్రీ తరతరాలుగా ఏ విధమైన దోపిడీకి గురైంది, స్త్రీ మీద దోపిడీ ఏ విధంగా సాగుతుంది అనేది ఆ ఫిల్మ్. ఇది డాక్యుమెంటరీ, దాదాపు 25-30 మినిట్స్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్. అది జగ్గయ్య గారికి బాగా నచ్చింది. బాగా నచ్చి అసలు ఆయనే వాయిస్ ఇచ్చారు దానికి. ఎంత స్టడీ చేసావు, ఇంత ఇది చేసావు అని చాలా మెచ్చుకున్నాడు. ఆయనకి నేనంటే మొట్టమొదటి నుంచే ప్రేమ ఉంది. సూపర్. అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళ, నేను ఎవరి దగ్గర పనిచేశాను, బాబురావు గారి దగ్గర పనిచేశాను, బివి ప్రసాద్ గారి దగ్గర పనిచేశాను. తర్వాత అంటే ఇదే టైంలో నేను ఎడిటింగ్, కళ్యాణ సుందరం గారు అని ఎడిటర్ ఉండేవారు, ఆయన దగ్గర కూడా వెళ్ళి ఎడిటింగ్ నేర్చుకునేవాడిని. అలాగే బాలు మహేంద్ర గారు మా సినిమాకి ఇది చేస్తుంటే ఆయన ఏ లెన్సులు ఏ షాట్కు పెడుతున్నాడు అంటే, లెన్సులు చెప్పేది డైరెక్టరే అనుకోండి, అది ఎలా తెలుస్తుంది అంటే క్లాప్ కొట్టడం ద్వారా ఈ లెన్స్కి ఇంత విడ్త్ ఉంటుంది, ఈ విడ్త్ ఉంటుంది అనేది అసిస్టెంట్ డైరెక్టర్కి తెలుస్తుంది. అయినప్పటికీ నేను వాళ్ళు వెళ్ళి ఏ లెన్స్ వేశారని కనుక్కుని అది చేసేవాడు. ఇలాగే ఏముంది, 4-5 లెన్సులు అంతకంటే ఎక్కువ ఉంటాయి, తెలుసుకోవటం ఇది చేసేవాడిని. అంటే ఒక విధమైన మిషనరీ జీల్తో వర్క్ చేయడం జరిగింది. ఏదైనా నేర్చుకోవాలనేది తపన. నైట్ పని చేయడానికి ట్రై చేసేవాడిని. ఓకే. ఆ బ్యానర్ లో ఉన్నప్పుడే డాక్యుమెంటరీ చేశారా? తర్వాత ఇంకోటి ఏంటంటే, బివి ప్రసాద్ గారి తర్వాత విజయ నిర్మల్ గారి దగ్గర చేశారు. నిర్మల్ గారి దగ్గర శంకు తీర్థం, 3 పూలు 6 కాయలు, హేమ హేమీలు ఇలాంటి సినిమాలు చేశారు. ఎలా ఉండేవాళ్ళు సార్ డైరెక్టర్ అంటే? సెట్లో కమాండ్ ఉండేదా నిర్మల్ గారు, విజయ నిర్మల్ గారు? కమాండ్ ఆవిడ కమాండ్ బ్రహ్మాండంగా చేసేవారు. అంటే ఆవిడ ప్రతిదీ నోట్స్ రాసుకునేవారు, ఆ నోట్స్ ప్రకారమే ఇది చేశారు. ప్రతిదీ షార్ట్ డివిజన్ అవన్నీ ఆవిడ చెప్పిన దాని ప్రకారం బాపు గారి దగ్గర నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అని ఏదో చెప్పినట్లు, నాకు అది పూర్తిగా గుర్తులేదు. అందుకని ప్రతిదీ షార్ట్ డివిజను, క్లోజ్ షాటు, క్లోజ్ మిడ్ షాట్స్ ఇలా రాసుకుని వరుసగా ఆవిడ రాసుకుని దాని ప్రకారమే ఆవిడ షూట్ చేసేవారు. ఇటు పక్కన కెమెరా పెడితే ఇటు పక్కన ఎన్ని ఫినిష్ చేయొచ్చు, అటు పక్కన కెమెరా పడితే అటు, అంతే. కానీ తర్వాత ఆర్టిస్టులతో చేయించడానికి మూమెంట్స్ అవన్నీ ఎక్కువ ఇచ్చేవారు, అందువల్ల చాలా స్పీడ్గా చేసేసేవారు. ఓకే.
సూపర్ అండి. ఆ నిర్మల గారి దగ్గర 3 సినిమాలు పనిచేశారా? విజయ నిర్మల గారి దగ్గర. దాని తర్వాత జర్నీ తర్వాత ఈ డాక్యుమెంటరీ చేయడం జరిగింది. డాక్యుమెంటరీ నిర్మల గారి బయటకు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ. దాని తర్వాత అప్పుడు నేను కొన్ని కారణాల వల్ల విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. విజయవాడలో ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ చేశాను. ఆ టైంలోనే నేను 2 సినిమాలు చేయడానికి ట్రై చేశాను. ఓహో. ఒకటి ఏమిటంటే ఒక పెద్ద ఎత్తున గోవులు వస్తున్నాయి జాగ్రత్త అని మన రావి శాస్త్రి గారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసిన ఒక సోషియో ఫ్యాంటసీ, చాలా మంచి ఇది. అది చెయ్యాలి అని, పెద్ద ఎత్తున చేయాలి అనేది అనుకున్నాను. అది అవ్వలేదు. మళ్ళీ ఒక చిన్న సినిమా చేయాలి అని అనుకున్నాను. అది కాళీపట్నం రామారావు మాస్టర్ గారి చావు. దానికి నేను బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే రాశాను. ఎంత అది ఆ స్క్రీన్ ప్లే అబ్బూర్ గోపాలకృష్ణ ఇలాంటి వాళ్ళు ఉండేవారు ఆంధ్ర యూనివర్సిటీలో. వాళ్ళు చదివి ఎంత బ్రహ్మాండంగా చేశారు. చాలామందికి అర్థం కాలేదు, ఆ స్క్రీన్ ప్లే అర్థం కాలేదు. అంటే దాంట్లో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, లైట్ అంటే చీకటితో స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి చనిపోయి ఉంటారు, దాంతో వాళ్ళ మధ్య డిస్కషను, అసలు జీవితం ఎలా సాగింది, ఆ చిన్నప్పుడు ఎలా సాగింది, ఈ జీవితం చేస్తూ పరస్పర విరుద్ధ లక్షణాలతో ఈ సమాజం ఎలా వెళుతుంది. ఇది చెయ్యాలి అంటారు, అది చేయటానికి అవకాశం ఉండదు. ఈ లక్షణాలతో ఎలాగ ఇది ముందుకు వెళుతుంది, ఇది చేస్తే తప్పు అంటారు, అది చెయ్యాలి. ఇలాంటి పరిస్థితులు కల్పించడంలో పరస్పర విరుద్ధ లక్షణాలతో సమాజం ఎలా వెళుతుంది అనేది చెప్తుంది. అది ఆఖరణ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తూర్పు రేఖలు విచ్చుకుంటాయి. తూర్పు దాంతో అది అవుతుంది. నేను దాన్ని ఆసరాగా చేసుకుని అసలు లైట్ అనే కాన్సెప్ట్, ప్రతి దానికి ఇంప్రిజన్డ్ లైట్ అని ఒక పేరు పెట్టాను. ఇంప్రిజన్డ్ లైట్ అంటే, ఇప్పుడు ఒక గుడిసె ఉంటుంది, గుడిసెలో ఇప్పుడు ఇదివరకు బుడ్డి చిమ్మిని ఉంటుంది, చిమ్మిని అది పగలగొట్టి దాని మీద కాగితం అంటించి దాని ద్వారా వచ్చే వెలుగు ఆ విధంగా. తర్వాత చూరు ఉందనుకోండి, చూరులో వెలుతులు ఉంటాయి, ఆ వెలుతుల ద్వారా వచ్చే వెలుగు. లేకపోతే బయట ఏదైనా చూపిస్తున్నాం అనుకోండి, ముళ్ళ కంపల్లోంచి చూపించే వెలుగు. అలా ఇంప్రిజన్డ్ లైట్తోనే మొత్తం నేను సాగించాను. అసలు మొత్తం ఆ స్క్రీన్ ప్లే రాయటం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఉంది, వ్యవసాయ పనిముట్టు ఉంది. ఏదైనా పనిముట్టుని నిలిపే దీన్ని బట్టి దాని మూడు తెలుస్తుంది. మీకు ఎందుకు ఒక కర్ర ఆనించి ఉంటే ఒకటి, చేత్తో పట్టుకుని ఉంటే మనకు ఆసరాగా అది ఉంది అంటారు. ఇలా కర్ర ఎత్తితే కొట్టడానికి ఉన్నట్టు ఉంటుంది. అంటే దాన్ని బట్టి మూడు క్రియేట్ చేయటము ఇలాంటివన్నీ చేశారు. సూపర్. మంట వరకు మన భారతీరాజే గారు, భాగ్యరాజే గారు అఫ్కోర్స్ చాలా గొప్ప జూనియర్లో అండి. భారతీరాజా గారిలో ఉన్న గొప్ప డైరెక్టర్ భారతీరాజా. మీకు ఆయనతో పరిచయం ఉంది. మామూలుగా వెళ్ళి కలియటమే కానీ సన్నిహిత సంబంధం ఏమీ లేదు. కలవటం అనేది ఉండేది. నేను ఒక ఫ్లాట్స్లో ఒక ప్రొడ్యూసర్ పైన తీసుకువెళ్ళి ఆఫీస్లో పైన ఉండేవాడిని, కింద ఆయన ఉండేవారు, పార్సన్ కాంప్లెక్స్ అని. అప్పుడు ఆయన పరిచయం చెన్నైలో. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏమిటి అంటే, మీకు అంతకుముందు ఆర్టిస్టులందరూ ఒక ఎక్స్ప్రెషన్ ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషను స్పాంటేనియస్గా ఎలాంగేటెడ్గా ఇచ్చేవాళ్ళు. ఎంతసేపు అయినా సరే కెమెరా అలా పెడితే ఆ ఎక్స్ప్రెషన్ అంతటిని మనం పట్టుకోగలిగేవాళ్ళం. కథకి అది సరిపోయేది. తర్వాత వచ్చిన ఆర్టిస్టుల్లో ఆ సామర్థ్యం లేదు చాలామందికి. అది మొట్టమొదటి గుర్తించిన వ్యక్తి భారతీరాజా గారు. భారతీరాజా గారు అందుకనే ఒక ఆర్టిస్ట్ యొక్క ఎక్స్ప్రెషన్ కావాలి అంటే పూర్తిగా తీసుకునేవాడు కాదు, చిన్న 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 బిట్స్గా తీసుకునేవాడు. ఆ బిట్స్నన్నిటినీ జత చేయటం వల్ల ఆ బ్రహ్మాండమైన భావాన్ని కలిగించేది. అంటే ఎడిటింగ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేవాడు. ఆ భావం యొక్క
దీన్ని క్రియేట్ చేసేవాడు. ఆ భారత రాజాలో మొట్టమొదటి మీకు అలైగెలుదిల్లే ఇలాంటి సీతాకోక చిలుక ఇలాంటి సినిమాలన్నీ చూడండి, చిన్న 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 ముక్కలు ఉంటాయి పాటల్లోను, వాటిలో చిన్న ముక్కలు, వాటి ద్వారా ఒక బ్రహ్మాండమైన మూడ్ క్రియేట్ చేసేవాడు. దాని ద్వారా అంతకుముందు ఉన్న సిస్టంలో ఏమిటి అంటే ఎలాంగేటెడ్ షాట్, ఒక షాట్ పెట్టారు అంటే దాదాపు అదే 5 నిమిషాలు అలాగా సాగే షాట్లు పెట్టేవాళ్ళు. దాని ద్వారా ప్రేక్షకుడికి ఒక విధంగా బోర్ కొడుతుంది. ఈ చేంజ్ ఆఫ్ షాట్స్ వల్ల ఇట్ గెట్స్ ఎంగేజ్, ఇప్పుడు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అది దాంట్లో అంటే ఒక విధమైన మాస్టర్ క్రాఫ్ట్స్మెన్షిప్ భారత రాజా గారిలో ఉంది. ఆయన్ని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవటం గొప్ప విషయం. అదేలేండి. భాగ్యరాజా గారితో పరిచయం భాగ్యరాజా గారితో పరిచయం ఉంది. భాగ్యరాజా గారు ట్రావెలింగ్ ఉందా మీరు? ట్రావెలింగ్ విషయం ఏంటంటే భాగ్యరాజా గారు వెరీ డిసిప్లైన్డ్. ఆయన గొప్ప తెలివితేటలు అవి ఉన్నవాడు కాదు. అంటే తన యొక్క కథని లేకపోతే దానిలో ఉన్న విషయాన్ని, భావాన్ని జనంకి చెప్పడం అనేది కాకుండా జనం ఏది లైక్ చేస్తారు దానికి అనుగుణంగా మనం తీయాలి అన్న మనస్తత్వం, దాంట్లో ఒక విధమైన ఆర్టిస్ట్రీ ఆయన చూపించారు. అందుకనే ఆయన సినిమాలన్నీ, భాగ్యరాజా గారి సినిమాలన్నీ హిట్. అదే ఆయనలో ఉన్న ఇదేమిటి అంటే యాజ్ ఎ డైరెక్టర్ అసలు వర్క్ ఉన్నా లేకపోయినా సరే పొద్దున్న 10 o'clock ఆఫీస్కి వచ్చినట్టు కూర్చోవాడు. రైటర్స్ని కూర్చోబెట్టుకునేవాడు. సాయంత్రం 6 o'clock వరకు వర్క్ చేయించి వాళ్ళకి మామూలుగా ఒక ఆఫీస్కి వెళ్ళి వచ్చినట్లుగా వర్క్ చేసేవాడు. అంత డిసిప్లిన్డ్. దట్స్ వై హీ హాజ్ క్రియేటెడ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ ప్రాఫిటబుల్ మూవీస్ ఆల్సో. అది ఇప్పుడు ఈ ఇద్దరు భాగ్యరాజా గారు కానీ భారతరాజా గారిని ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి భారతరాజా గారు బాధ్యత వహిస్తే, రైటర్స్ అసోసియేషన్కి భాగ్యరాజా గారు ఇప్పటికీ బాధ్యత వహిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఆ 2 దీంట్లోనూ నేనున్నాను. యూనియన్స్లో నేను. సూపర్ సార్. అయితే అఫ్కోర్స్ మాట్లాడుకున్నాం, గొప్ప సినిమాలు ఉన్నాయి, కానీ మీరు తీసిన అంకురం సినిమా అనేది అట్లా నిలబడిపోయింది. ఏంటి సార్ అంకురానికి సంబంధించి, అంకురం పడింది ఎప్పుడు? ఒకటేంటంటే ఆ టైంలో సివిల్ లిబర్టీస్ మూమెంట్, ముఖ్యంగా స్టేట్ వైలెన్స్ అనేది చాలా ర్యాంపెంట్గా ఉండేవి. చాలా వరకు ఏ పత్రిక చూసినా సరే ఆ వైలెన్స్ కనిపించేది. ఆ టైంలో నేను మీకు విజయవాడ ఫిలిం సొసైటీ గురించి చెప్పాను. జీ అనే ఫిల్మ్ వచ్చింది. దాంట్లో ఒక ప్రొఫెసరు సివిల్ లిబర్టీస్ గురించి ఫైట్ చేసి చనిపోతాడు. ఆ సినిమా నన్ను చాలా బాగా ఆకట్టుకుంది. దాన్ని కోస్టా గౌరాస్ అనే ఆయన తీశాడు. ఆయన గ్రీక్ డైరెక్టర్, సెటిల్డ్ ఇన్ ఫ్రాన్స్. ఆయన తర్వాత కూడా మిస్సింగ్ ఇలాంటి సినిమాలు కూడా తీశాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. అసలు ఏదైనా తీస్తే ప్రజలకి సంబంధమైన, ప్రజలు ఇబ్బందులు పడుతుంది, ఆ ఇబ్బందులు సరిచేసి, ఇప్పుడు ఇలాంటి సినిమాలు ప్రభుత్వానికి కూడా అవసరం. ఎందుకు అవసరం అంటే దీనివల్ల మనం జనం నుంచి దూరం అవుతున్నాము, లేకపోతే జనంలో దీని మీద విముఖత వస్తుంది, ఇది మనకు తెలిసినప్పుడు, అంతేగాని వాళ్ళకి వ్యతిరేకం కాదు. మోరోవర్ ప్రజలకి ఏది మంచిదో, ఏది అవసరమో, వాళ్ళ హక్కులు, వాళ్ళ లిబర్టీస్, వీటిని కాపాడటానికి మనం ఏర్పరచుకుంది, ప్రభుత్వాలు కానీ వీటిని కానీ ఏర్పరచుకుంది. ఇవి ఎలా సాగుతున్నాయి అనేది ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా తెలియవలసిన, ఆ తెలియటానికి ఉపయోగించిన సినిమా. మీకు ఆ సినిమాలో ఎక్కడ ఎక్స్ట్రీమిజంని సపోర్ట్ చేయటం కానీ ఇంకోటి కానీ ఉండదు. హౌ అంటే ఒక మామూలు వ్యక్తి ఏ విధంగా సఫర్ అవుతున్నాడు ఈ సిస్టమ్ వల్ల, ఆ సిస్టమ్ ఇచ్చే ప్రెషర్ వల్ల ఏ విధంగా సఫర్ అవుతున్నాడు అని చూపించటమే ఆ ఓంపురి క్యారెక్టర్ లాంటిది. అంకురం సినిమా విషయానికి వచ్చినట్టయితే ఎన్ని రోజులు షూట్ చేశారు? అంతా జనాల్లో ఉంది, పోలీసులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మళ్ళీ అది కాకుండా మీరు ఒక గిరిజన గ్రామం అని చూపించారు. ఇదంతా కూడా చాలా పబ్లిక్లో తీసిన సినిమా, నాకు తెలిసి సెట్లో చేసిన సినిమా కాదు ఇది. ఎట్లా సాగించారు అది? అది ముఖ్యంగా రాజమండ్రిలో షూట్ చేయడం జరిగింది. రాజమండ్రిలోనే షూట్ చేయడం జరిగింది.
మీకు దాంట్లో గూడానికి సంబంధించినవి తీసాం చూసారా, అది యాక్చువల్గా రోజున్నరలోనే తీసాం. అవునా? అవును, అంత పెద్ద సీన్లు. అవును, ఇవన్నీ రోజున్నరలోనే తీయటం జరిగింది. అంటే మాకున్న బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ అవన్నీ అలాంటివి. గూడెని తగలబెట్టం కావచ్చు, చేజులు కావచ్చు, అంటే గూడెంకి సంబంధించిన అంటే ఈ తగలబెట్టడం అలాంటివి కావు. అదే అంటే గూడెం ఎంక్వైరీ చేయటం, పోలీసులు ఎంక్వైరీ చేయటం, అవి చేయటం అలాంటివన్నీ చేయడం జరిగింది. కోటగారి తమ్ముడు చేసినట్టున్నారు కదా క్యారెక్టర్. అంటే నాకు మొట్టమొదటి నుంచి మధు అంబట్ నాకు ఫ్రెండ్. తను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినప్పటి నుంచి నాకు బాగా ఫ్రెండ్. మీకు స్త్రీ అనే డాక్యుమెంటరీ కూడా తనే సినిమాటోగ్రాఫర్, దీనికి కూడా తనే. మేమిద్దరం మాట్లాడుకుని, అంటే మేము ఎక్కువ ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవటం, ఇది చేయడం అనేది మిగతా వాళ్ళందరికీ విచిత్రంగా ఉండేది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ పాస్ట్ డైరెక్టర్, అప్పట్లో పాస్ట్ డైరెక్టర్. మా అసిస్టెంట్ అంటే నేను ఒకళ్ళ దగ్గర మా అసిస్టెంట్ ఉండే శేషు అని, ఇదేదో మీ తెలుగు సినిమా చేస్తున్నట్లు లేదనేవాడు. ఓకే, తెలుగు సినిమా. దీంట్లో మాకు బాగా సహకరించింది ఎవరు అంటే రేవతి గారు. రేవతి అప్పటికి స్టార్ కాలేదు కదా, మంచి స్టారే, అప్పటికే స్టార్. బిగినింగ్ దగ్గర నుంచే షీ ఈజ్ అ స్టార్. సూపర్. ఆ టైంలో యాక్చువల్గా నేను చేద్దామనుకున్న టైంలో నాకు ప్రొడ్యూసర్ వచ్చిన టైంలో, ప్రొడ్యూసర్ రావడానికి ముందు నేను ఏం చేశాను, హిమబిందు అనే టీవీ సీరియల్ చేశాను. హిమబిందు అని, అది పెద్ద కల్ట్ సీరియల్. అవును, అది ఎంత హిట్ అయింది అంటే మీకు దాంట్లో హీరోయిన్గా చేసిన అమ్మాయికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఈ రైలు నిలయంలోనూ ఎక్కడో ఇది జరిగింది. మీకు ఈ ప్రేక్షకులు వాళ్ళు ఇది అవ్వటం, గ్యాదర్ అవ్వటం అనేది, ఇప్పుడు నాగార్జున అమల వచ్చిన వాళ్ళకంటే ఎక్కువగా ఈ అమ్మాయికి అంత క్రౌడ్ పుల్లింగ్ ఉండేది. దీనికి ఇంత టీవీకి ఇంత ఇది ఉంది అనేది నాకు అప్పుడు తెలిసింది. ఓకే, మీకు కొన్ని కారణాల వల్ల దాదాపు 1 year పైన ఆగిపోయింది. ఆ మిగతాది సీన్స్ అన్ని గురజాల, మాచర్ల ఆ ప్రాంతంలో తీయటం జరిగింది. ట్రైన్ సీక్వెన్స్ అదంతా అక్కడ తీయటం జరిగింది. తీసినప్పుడు అది 6 రోజుల స్కెడ్యూలు. రేవతి 5 రోజులే ఇచ్చింది. డేట్లు 5 రోజులే ఇచ్చింది. కానీ పరిస్థితుల వల్ల 6వ రోజు కూడా చేయాల్సి వచ్చింది. చేయాల్సి వస్తే నాకు వేరే అవకాశం లేదు. ఇఫ్ షీ మిస్సెస్ అంటే ఒక కాంప్రమైజ్డ్ ప్రోడక్ట్ తీసుకురావటమే అవుతుంది. అవునవును. నేను తన్ని బతిలాడితే తను ఇచ్చింది, డేట్ ఇచ్చి ఆవిడ ఏడ్చింది, కడమ నీళ్లు పెట్టుకుంది. నీ చేత అంతసేపు నేను బతిలాడించుకున్నాను. షీఈ్ సచ్ ఎ సెన్సిటివ్ ఉమెన్. ఎంత సెన్సిటివ్ ఉమెన్ అంటే ఆవిడ, మీకు ఆ సినిమాలో చాలా సేపు పిల్లవాడిని ఎత్తుకుని ఉండాలి. అవును, ఆ చిన్నపిల్లలు 8 నెలల పిల్లలు ఎవరు అప్పుడు గుర్తుపడతారు. ఎవరు ఎత్తుకుంటున్నారు ఏమిటని గుర్తుపడతారు, ఏడుస్తారు. అవును, ఆ ఏడిస్తే తను ఎంత ఎంబారాసింగ్గా ఫీల్ అయ్యేది అంటే అసలు ఏడిస్తే భరించలేకపోయేది. ఆ పిల్లల్ని బాధ పెడుతున్నాం అనే ఒక కోపం నా మీద కూడా ఉండేది. మొత్తం కూడా సినిమా అంతా కూడా పిల్లడిని క్యారీ చేస్తూనే ఉంటుంది కదా మ్యాక్సిమం. అవును, క్యారీ చేయాలి, చేస్తూ ఉంటా ఉంది. దానివల్ల అది షీ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఆ విషయం. ఓకే, అలాంటి పరిస్థితి దీనికి అలాంటిదే పిల్లోడుకి సంబంధించిన సంఘటన ఒకటి ఉంది దీంట్లో కూడా. మొన్న చేసిన నేను ఇట్లు అమ్మాను కూడా. అంటే ప్రౌడ్గా యాక్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ దాదాపు 28-29 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నప్పటికీ, ఒక ప్రౌడ్గా యాక్ట్ చేసినప్పటికీ పిల్లోడితో చిన్న సంఘటన. అదే అప్పటికి అక్కడ కూడా పిల్లోడు ఏడిస్తే తను భరించలేదు. అదే షీ ఈజ్ వెరీ సెన్సిటివ్. దీంట్లో ఇట్లా అమల కూడా రేవతి గారే కదా. రేవతి. ఓకే,
అప్పుడు చూసిన రేవతి గారికి ఇప్పుడు చూసిన రేవతి గారికి మీరు తేడా ఏమైనా వచ్చిందా గమనించారా? ఏజింగ్ ఎవరు ఇది చేయలేరు కదా, బట్ షీఈస్ వెరీ ఇంప్రెసివ్. అసలు ఏదైనా సరే ఒక క్యారెక్టర్ చేయటంలో కానీ ఒప్పించటంలో కానీ షీఈస్ ది ఆర్టిస్ట్. ఓకే, ఒక విషయం చెప్పినా సరే వెంటనే ఆవిడ అర్థం చేసుకుంటుంది. అంతెందుకండి, నేను మొన్న ఇట్లు అమ్మ చేశాను. ఇట్లు అమ్మ చేసినప్పుడు దాన్ని ఆ కథని విశ్లేషించిన వాళ్ళు కానీ రాసిన వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ వాళ్ళు దాంట్లో ఆ క్యారెక్టర్లో వచ్చిన మెటమార్ఫసిస్, రూపాంతరం, మెటమార్ఫసిస్ అనేది ఎలా జరుగుతుంది అనేది రాయలేదు. ఏ క్రిటిక్ రాయలేదు. ఆవిడ స్క్రిప్ట్ చదవగానే ఈ మెటమార్ఫసిస్ చాలా బాగుంది ఉమామహేశ్వరరావు అంటే, ఒక 4 గోడలకే పరిమితమైన స్త్రీ ప్రపంచంలో ఓపెన్ దీంట్లోకి వచ్చినప్పుడు గాంధీయిజంతో పరిచయం అవుతుంది. అది మెల్లగా ఒక విధమైన రొమాంటిజం, కాల్పనిక భావ జగత్తులోకి మారుతుంది. అక్కడి నుంచి ఎగ్జిస్టెన్షియలిజం, అస్తిత్వవాదంలోకి మారుతుంది. తర్వాత సోషల్ యాక్టివిజంలోకి మారుతుంది. ఈ రూపాంతరాలు నేను ఖచ్చితంగా ప్లాన్ చేశాను. దానికి సంబంధించిన సింబల్స్ కూడా చూపించాను. కానీ చాలా మంది అది ఐడెంటిఫై చేయలేకపోయారు. మామూలు అండర్ కనెక్ట్ గా వెళ్ళేదాన్ని దీన్ని పట్టుకోలేకపోయారు. ఓకే, ఆ సినిమాలో రేవతి గారి తర్వాత అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ అంటే ఒకటి అడ్వకేట్ క్యారెక్టర్ అయితే అది లీడ్ చేసిన విధానం బాగుంది. శరత్ బాబు గారు ఆ అడ్వకేట్ క్యారెక్టర్ వెళ్ళిన ఇవన్నీ చూస్తే ఈ మధ్య కాలంలో ఒక పెద్ద హిట్ సినిమా వచ్చింది జై భీమ్ కూడా. జై భీమ్ తీసిన టైంలో ఎంతమంది మాట్లాడారో చూస్తే మన తెలుగులో ఇలాంటి సినిమా 25 సంవత్సరాల క్రితమే తీశారు అనేది ఒక ఇంపాక్ట్ కనిపించింది సార్ సినిమా చూస్తున్న సేపు కూడా. అంటే ఒకటి ఏంటంటే దాంట్లో కూడా ఆదివాసీ సమస్య, ఇక్కడ కూడా ఆదివాసీ సమస్య. అంటే భారతదేశంలో ఆదివాసీ సమస్య ఫైట్ విత్ పోలీస్. ఎందువల్లంటే భారతదేశంలో మన తోటి వాళ్ళు ఎక్కడున్నా సరే మన తోటి వాళ్ళే. అసలు ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా సరే మన తోటి వాళ్ళే. అంత ప్రపంచం అంతా ఒక్కటే అని మన తోటి వాళ్ళే. ఆ తోటి వాళ్ళకి చాలా బేసిక్ రైట్స్ అనేవి డినై చేయబడుతున్నాయి. ఆ బేసిక్ రైట్స్ గురించి అంటే చదువుకున్న మనం, అంటే సమాజం ఇలా ఉండాలి అని ఆశిస్తున్న మనం దాన్ని గుర్తించాలి. వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే దాని మీద నిలబడాలి. నిలబడకపోయినట్లయితే మన మానవత్వాన్ని మనమే ప్రశ్నించుకున్నట్లు. పక్కవాడికి ఏదైనా జరిగితే ఆ సిచ్యువేషన్లో మనం అక్కడ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వాలి. అది చాలా మంచి పాయింట్ సార్. అందుట్లో ఇంకొకటి ఇప్పటికీ జనాల్ని పట్టుకొని హుక్ చేసిన పాట ఒకటి ఉంది, అప్పుడు ఎప్పుడు. దాన్ని ఎవరు నువ్వు ఒంటరి వాడైనా సరే నువ్వు ముందుకు వెళ్తే మిగతా వాళ్ళంతా నీతో పాటు వస్తారు అనేది. ఇది యాక్చువల్గా గాంధీ ఫిలాసఫీకి సంబంధించింది. గాంధీ నువ్వు ఒకటి అని నిజమని నమ్మితే దాని ద్వారా నువ్వు ముందుకు వెళితే మిగతా వాళ్ళంతా నిన్ను అనుసరిస్తారు అనేది చూపించారు. మీరు గాంధీ ఫోటో పెట్టి చూపించారు. కానీ అది కూడా సింపుల్గా ఒక ఇంట్లో పాట తీసేశారు. అది ఇప్పటికీ జనాల హృదయాల్లో అలా ఉండిపోయింది. ఎలా సార్ అది రాసేటప్పుడు మదనం కానీ లేకపోతే తీస్తున్నప్పుడు కానీ అప్పుడు జరిగిన జ్ఞాపకాలు? విషయం ఏంటంటే దాంట్లో ఉన్న 4 పాటలు సీతారాం శాస్త్రి గారు రాశారు. శాస్త్రి గారు ఆయన మంచి స్నేహితుడు. ఆయన మీకు మంచి స్నేహితుడు. ఆయన రాత్రి దాదాపు 11 గంటల దగ్గర నుంచి కూర్చోబెట్టి 4 గంటల లోపల 4 o'clock లోపల ఫినిష్ చేశాడు. 4 పాటలు 4 పాటలు వరుసగా రాశాడు. ఎందువల్లంటే ట్యూన్ చేయబడి ఉన్నాయి. అంటే మాకున్న పరిస్థితుల్లో ఈయన దగ్గర నుంచి పాట తీసుకువెళ్ళి ట్యూన్ చేయించడం అది దానికి ఖర్చులు. ఎందువల్లంటే ఆయన బెంగళూరు నుంచి వచ్చే మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మద్రాసు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారు. ఆయన చేత మ్యూజిక్ చేయించేసేసి రాయమని చెప్పాం. అది ఒక విధంగా తప్పే. రైటర్ దగ్గర నుంచి కరెక్ట్గా రావాలి అంటే అది రాదు. శాస్త్రి గారు ఏమన్నారు మరి లిరిక్ తీసుకెళ్తే? శాస్త్రి గారు ఆయన దేనికైనా రెడీ, దేనికైనా రెడీ. ఆయన పాట రాయడానికి తాను బ్రహ్మాండంగా మదన పడతాడు.
ఓకే. నేను ఏ రైటర్లోనూ అది చూడలే. ఓకే. మదన పట్టం అంటే మేమంతా ఆసువుగా రాసేస్తాం, ఆసువుగా చెప్తామని చాలామంది చెప్తారు, కానీ ఆయన ఆసువుగా చెప్పడు, మదన పడతాడు. అలాగా తెలియని మదన పడేది ఇంకొక ఆయన్ని చూశాను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఆయన ఆత్రేయ గారు. ఓకే. ఆత్రేయ గారు బయటకి వెలిపుచ్చే మదన పడేవాడు కాదు, కానీ మాట్లాడేవాడు కాదు. ఇది ఆలోచిస్తూనే ఇంకో విషయం గురించి మాట్లాడేవాడు ఆయన. కానీ అవతల ఉన్న వాళ్ళకి సూక్ష్మగ్రాహి అయితే తెలుస్తుంది, ఈయన మదన పడుతున్నాడు, ఇది ఎలా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాడని. కానీ అక్కడ ఉన్న ప్రొడ్యూసర్లకి వాళ్ళకి తెలిసేది కదా, ఏంటి వేరే విషయం మాట్లాడతాడేమిటి అదే అనుకునేవాళ్ళు. ఓకే. కానీ ఈయన దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ అది కానీ ఆ పదాలు కూర్పు కానీ దానికి చాలా మదనపడి రాసేవాళ్ళు. కానీ ఒక నైట్ 11 గంటలకు కూర్చొని పొద్దుటికల్లా 4 పాటలు ఇవ్వటం అంటే మామూలు విషయం కదా. అదొకటను మీకు బాగా ఇళయరాజా గారితో బాగా జెల్ అయ్యారు మీరు అని చెప్పేసి, ఇళయరాజా గారికి మీకు వేవ్ లెంత్ కరెక్ట్గా కుదిరింది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఏంటి సార్ రాజా గారితో పరిచయం, రాజా గారితో స్నేహం మీకు ఏంటి పరిస్థితి? అంటే రాజా గారితో స్నేహం ఉంది, అంటే మేము జర్నీ చేసింది తక్కువ. మన వంశీ గారు ఉన్నారే, ఆయన ఎక్కువ జర్నీ చేశారు. అదే రాజా గారితో పరిచయం ఉంది అంతే. ఓకే. పరిచయం. మన సినిమాలు కూడా పనిచేశారు కదా, రాజా గారితో చేయించారు కదా? రాజా గారితో చేయించాను. అది నేను చేయకూడని సినిమా. అవునా? ఒక చెత్త సినిమా. అయ్యో, మీ సినిమాలు మీరే తిరుగుతున్నారు. అయ్యో. అంటే అది ఎలాగ అంటే ఆ కంపల్షన్స్ అవి ఎలా జరుగుతాయి, ఎలాగ హౌ విల్ బి డ్రివెన్ అనేది పరిస్థితులు అది. ఓకే. దానికి వాళ్ళ అమ్మాయి భవతారిణి చేసింది. భవతారిణి చేసింది. ఆ అమ్మాయి కూడా పరిచయం. అమ్మాయి చనిపోయింది కూడా. అయ్యో. భవతారిణి. మీకు రేవతి డైరెక్ట్ చేసిన సినిమాకు కూడా అమ్మాయి ఇది చేసింది. ఓకే. రాజా గారితో అలా నడిచింది సినిమా పరిచయాలు అయితే. ఓకే సార్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది, మీరు జర్నీ చూసుకుంటే జగ్గయ్య గారి దగ్గర మొదలుపెట్టారు. జగ్గయ్య గారి దగ్గర మొదలుపెట్టి ఈ సినిమాలన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తే ఆ తరానికి ఈ తరానికి ఫిల్మ్లో వచ్చిన మార్పులు చెప్పమంటే ఏం చెప్తారు? సినిమా పరంగా వచ్చిన మార్పులు. ఇప్పుడంతా తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయింది, పాన్ ఇండియా మార్కెట్ని రూల్ చేస్తుంది తెలుగు సినిమా అనేది మాట్లాడుతున్నారు. ఇవన్నీ వింటుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే వాళ్ళ ప్రమోషన్, మార్కెటింగ్ స్ట్రాటజీగా అది ఆ మాట పనికొస్తుందేమో, కానీ ప్రపంచంలో ఇంపాక్ట్ చేయగలిగిన సినిమాలు మనం ఇంతవరకు తీయలేదు. ఓకే. ఇంపాక్ట్ క్రియేట్ చేసే అంత మంచి సినిమాలు, గొప్ప సినిమాలు, అంటే టెక్నికల్గా కానీ లేకపోతే కంటెంట్ పరంగా కానీ గొప్ప సినిమాలు మనం ఏమీ తీయలేదు. ఎవరన్నా మేము తీసామంటే వాళ్ళు మోసపించుకోవటం లాంటిది, ఇంతకంటే ఇంకో వర్డ్ ఉండదు. మేము అసలు పెద్ద ప్రపంచంలో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామనే సినిమా మనకి లేదు. ఎందువల్లంటే విషయంలోనూ టెక్నిక్లోనూ రెండిట్లోనూ లేదు. ఓకే. అంటే అఫ్కోర్స్ తెలుగు సినిమా మొదలైంది, ప్రపంచానికి పరిచయం అయింది బాహుబలితో అంటున్నారు కదా సార్. బాహుబలితో తెలుగు సినిమా ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళిందని మాట్లాడుతున్నారు కదా. సరే, దాని మీద వ్యాఖ్యానించలేను. అంటే కొంతమంది కొన్ని నమ్మి ఆ నమ్మకంలోనే బతకటం అనేది వాళ్ళకి ఇష్టం కనుక, ఆ ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఎందుకు నిలబడాలి అన్న అభిప్రాయం కూడా వచ్చింది కనుక నేను దాని గురించి మాట్లాడను. కానీ ఒకటి ఏంటంటే, ఏది గొప్ప సినిమా అవుతుంది, అంతకుముందు ఏదైతే క్రియేట్ చేయబడిందో దాన్ని అనుకరించడం వల్ల గొప్ప సినిమా అవ్వదు. ఓకే. ఈ సినిమా దీనివల్ల హిట్ అయింది, ఈ సినిమా దీనివల్ల హిట్ అయింది అని అనుకోవటం ద్వారా, హిట్ అయ్యింది జనం చూస్తున్నారు అనుకోవటం ద్వారా ఆ సినిమాల్ని అనుసరించి ఆ పాయింట్ని తీసుకుని మనం చేస్తాము అని అనుకోవటం ద్వారా అది గొప్ప సినిమా కాదు. తర్వాత రేషనాలిటీ, రీజనింగ్ అనేది లేకుండా నువ్వు సినిమా తీసినట్లయితే ఆ సినిమా గొప్ప సినిమా కాదు.
ఎవరో ఏమిటి అంటే రీజనింగ్ అనేది అసలు సినిమాకే విరుద్ధం అని కొంతమంది చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీకు ప్రపంచంలో గొప్పగా సక్సెస్ అయిన గొప్ప సినిమాలు అని పేర్కొన్న అన్నిట్లోనూ ఒక విధమైన రీజనింగ్ ఉంటుంది. ఆఖరికి మీకు హాలీవుడ్ నుంచి వచ్చే హాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా వరకు రీజనింగ్ ఉంటుంది. అన్రీజనబుల్గా ఉండదు. ఓకే. ఇటాలియన్ నియో రియలిజం దగ్గర నుంచి వాటి నుంచి వచ్చే చిన్న సినిమాలు కూడా ప్రపంచ ప్రఖ్యాతి కాంచినాయి. ఓకే. బైసికల్ థీవ్స్ అనేవి ఒక హాలీవుడ్ను ఒక ఊపేసింది. ఇటలీ నుంచి వచ్చిన సినిమా. అంతెందుకు ఆ ఇటాలియన్ నియో రియలిజం ఒకవేళ చిన్న సినిమాలు ఈ విధంగా వచ్చినట్లయితే మేము పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకున్నాం కదా, ఈ కంపెనీలను మూసిపోయేస్తామేమో నన్న అభిప్రాయం కూడా వాళ్ళకి వచ్చింది. వాళ్ళ యొక్క డైరీల్లో ఆ మాటలు రాసుకున్నారు. చిన్న సినిమాలు ఈ విధంగా దెబ్బతీస్తాయి, మా పెద్ద సినిమాలను కూడా దెబ్బతీస్తాయి, మా కంపెనీలను మూసివేస్తామేమో అన్న భయం కూడా వాళ్ళు పడ్డారు. వాళ్ళు అందుకనే వాళ్ళు కంపెనీలు అన్నీ కలిపి మళ్ళీ ఇటలీలో పెట్టడానికి కారణం. మెల్లగా ఆ మూమెంట్ని సబ్సైడ్ చేసి మళ్ళీ వాళ్ళ హాలీవుడ్ సుప్రమసీని చాటుకోవడానికి ట్రై చేశారు. ఓకే. అబ్సెషన్ అని చెప్పేసి చిన్న సినిమా ఒకటి వచ్చింది, ఐడియా ఉంది మీకు? చూసారు? అది కూడా 7 కోట్లతో 8 కోట్లతో తీసి దాదాపు క్యాలిక్యులేషన్ 2500 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు మొన్న ఈ మధ్య వచ్చిన 2-3 సినిమాలు ఉన్నాయి. ఏమిటి తమిళంలో వచ్చింది ఒకటి యూత్ అనే సినిమా. అంటే అది కమర్షియల్ సినిమానే, ఒక ఫార్ములా ప్రకారం వాటికి మామూలు సినిమానే. అది 4-5 కోట్లతో తీసిన సినిమా. అది దాదాపు 80 crores కలెక్ట్ చేసింది. ఇక్కడ మీకు ఒక సినిమా తీశారు, ఇది లిటిల్ హార్ట్స్. అది చాలా తక్కువ. అది మామూలు కమర్షియల్ సినిమా, కమర్షియల్గానే ఆ ఫార్ములా వాటిని పట్టింది. అందుకనే ఇక్కడ వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసిన వాళ్ళు ప్రమోట్ చేయడం, అది కూడా చాలా దాదాపు 40 కోట్లు ఎంతో వచ్చింది చెప్తున్నారు. కానీ వాటిల్లో మీకు తమిళంకి తెలుగుకి వచ్చింది. తెలుగు సినిమా అనేది ఆ ప్రేమ, ఆ కాల్పనిక జగత్తు అంతకుముందు ఎలా చెప్పారో ఆ పద్ధతిలోనే దాని కంటెంట్ వెళుతుంది. కానీ అక్కడ ఆ ప్రేమ, ఆ వయసులో పుట్టే కోరికలు, అది డ్రైవ్ చేసే తీరు, దీనితో పాటు బాధ్యతని గుర్తించాలి అనే ఒక విషయం. అంటే అది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు ఆ విషయం. అంటే తెలుగు సినిమాకి తమిళ సినిమాకి ఉన్న డిఫరెన్స్ చూడండి. ఒకే దీని మీద క్రియేట్ చేసిన దాంట్లో ఉన్న డిఫరెన్స్ చూడండి. మీకు కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఈ 29 అనే సినిమా మొన్న తమిళ సినిమా చూసా. ఆ 29 అనే సినిమాలో అసలు ఎక్కడైతే ప్లటోనిక్ లవ్, ఈ లవ్ ఒక కాల్పనికమైన కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్కి భిన్నంగా అసలు రియాలిటీ ఏమిటి, స్త్రీ పురుష సంబంధాల్లో రియాలిటీ ఏమిటి అనేది చెప్పడానికి ట్రై చేశాడు. కనీసం ట్రై చేశాడు. అలాంటివి మన దగ్గర జరగటల్లా. ఇప్పుడు తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు, మరాఠీ సినిమాలతో పోలిస్తే మనము కంటెంట్ విషయంలో కానీ ఎక్స్ప్లోరేషన్, అంటే ప్రజల్ని గుర్తించి ప్రజల యొక్క సంబంధాలను గుర్తించి తీయటంలో మనము వెళ్ళవలసినంత ముందుకు వెళ్ళాల. అది చాలా, అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఏదన్నా చెయ్యాలి. వాళ్ళకి ఎక్కువ తీరిక ఉంటుంది, జనాన్ని అబ్జర్వ్ చేసే ఇది ఉంటుంది, జనంలో ఎరప్ట్ అయ్యే కొత్త భావజాలాన్ని వాటిని వాళ్ళు పట్టుకోగలరు. పట్టుకోగలిగితే అది మంచి విషయమే అవుతుంది. ఎవరైనా సరే, అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జన జీవితంతో సంబంధం ఉండాలండి. జనం ఏమి ఆలోచిస్తున్నారు, వాళ్ళ అభిరుచులు ఏమిటి, ఇదేమిటి, వాళ్ళ అభిరుచుల కోసం మనం ఎప్పుడో తీసిన సినిమాలు అది దానికి క్లిక్ అయింది కదా, అదే ఎలిమెంట్తో ఇలా క్లిక్ చేద్దామంటే అది కుదరదు. ఒకటేంటంటే కుదురుస్తారేమో, మీరు ఒక మ్యాగ్నానిమిటీ ప్రజెంట్ చేస్తూ ఒక 10 మందిని పెట్టవలసింది 1000 మందిని పెట్టి 1,00,000 మందితో ఒక బ్రహ్మాండమైన కోట గోడల్ని బద్దలు కొడుతున్నారు అనుకోండి, ఇదేమిటని చూస్తారేమో. కానీ దట్ ఈస్ నాట్ ద సిస్టమ్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్. మీకున్న ఒక గొప్ప భావానికి ఈ మ్యాగ్నానిమిటీ, కొలాసల్ ప్రజెంటేషన్ అనేది ఉపయోగపడాలి. అది న్యాయబద్ధంగా ఉపయోగపడాలి. అప్పుడు మాత్రమే. కొత్తగా మీరు ఆల్రెడీ చాలా రైటింగ్ సైడు, స్క్రీన్ ప్లే సైడు చాలా రీసెర్చ్ చేశారు.
చాలా అబ్జర్వ్ చేశారు కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి లేకపోతే కొత్తగా డైరెక్టర్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి రైటింగ్ సైడ్ స్క్రీన్ ప్లే సైడ్ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ఒకటేంటంటే ముఖ్యంగా సినిమాల్లో వచ్చే వాళ్ళందరూ చదవాలి. ముఖ్యంగా ఫస్ట్ చదవాలి. వాళ్ళ యొక్క ఫిక్షన్ ఏది వస్తున్నాయి, ఏ కథలు వస్తున్నాయి, ఏ నాటకాలు వస్తున్నాయి, ఏ కవిత్వం వస్తుంది, అదంతా చదవాలి ఒకటి. రెండవది ఏమిటంటే దే షుడ్ బి గుడ్ అబ్జర్వర్స్ ఆఫ్ పీపుల్స్ మధ్య రిలేషన్స్ని వాటిని గుర్తించగలగాలి. తర్వాత వీళ్ళల్లో ఒక ఇది ఉంటుంది, ఇది చెప్పాలి అన్న తపన. ఆ తపనకి కావాల్సిన రీసెర్చ్ అంతా వాళ్ళు చేయాలి. ఆ విషయానికి సంబంధించిన రీసెర్చ్ అంతా వాళ్ళు చేయాలి. చేసినప్పుడు వాళ్ళు మంచి సినిమా తీయగలుగుతారు. మంచి సినిమా ఎలా తీయగలుగుతారు? ఒకటేమిటంటే మీకు ఆ విషయం మీద పూర్తి పట్టు ఉండాలి. మిగతా వాళ్ళకి తెలియని విషయం మీరు చెప్పగలగాలి అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే మీరు దాన్ని ఎఫెక్టివ్గా చెప్పడానికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్, మిక్సింగ్ ఆఫ్ సౌండ్ అండ్ విజన్ అనేది ఎంత బాగా మీరు చెప్పగలరు, ఆ రెండు మాధ్యమాలను ఉపయోగించి మీరు ఎలాగ ముందుకు కథను తీసుకువెళ్ళగలరు అని చెప్పగలరు. అవార్డ్ సెలక్షన్స్లో ఉండే కమిటీలు కావచ్చు, జ్యూరీలు కావచ్చు, వీటిలో చాలా పనిచేశారు. కాబట్టి ఒక ఆర్ట్ సినిమాకి లేదా ఒక కమర్షియల్ సినిమాకి డిఫరెన్స్లు అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఆర్ట్ సినిమాని ఎలా కొలుస్తారు, కమర్షియల్ సినిమాని ఎలా కొలుస్తారు అనేది అసలు ఆ విధమైన తేడాకి ఆస్కారమే లేదు. ఆర్ట్ సినిమా అనేది, కమర్షియల్ సినిమా అనేది ఏదైనా సరే జనం చూడటానికే మనం తీస్తున్నాం. జనం యొక్క చూడటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ జనం యొక్క గ్రాహ్యక శక్తి, హౌ దే ఆర్ పర్సీవింగ్. వాళ్ళకి నాలెడ్జ్ అంటే 1940లో జనం వాళ్ళ యొక్క ఆలోచన తీరులు ఒక విధంగా ఉంటాయి, వాళ్ళకి తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి. 1970 దగ్గరకు వచ్చేప్పటికే వాళ్ళ ఎడ్యుకేషనల్ లెవెల్స్ అవన్నీ పెరిగినాయి. ఇవాళ ఇంకా పెరిగినాయి. ఇవాళ ఏఐ ఇలాంటివి అన్నీ వచ్చినాయి. అంటే ఈ గ్రాహ్యక శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ గ్రాహ్యక శక్తిని పెంచడానికి ట్రై చేయాలి. మంచి సినిమాలు తీయాలి, మంచి సినిమాలు చూడాలి అని ప్రభుత్వం చెప్తే కుదరదు. దానికి సంబంధించిన నాలెడ్జ్ ప్రజలకు ఇవ్వాలి, వాళ్ళకి బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సంఘాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు కల్పించాలి. అది కల్పించినప్పుడే మంచి సినిమాలు వస్తాయి. కనుక ఇక్కడ మన వాళ్ళు చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటి అంటే భ్రమాత్మకంగా, అంటే భ్రమలు క్రియేట్ చేస్తూ సినిమాలు తీయటం. అది నిజం కాదు. సినిమాకి వచ్చేవాడు ఇది నిజం కాదు అని కూర్చుంటున్నాడు. ప్రీ కన్సీవ్డ్ నోషన్తో మీకు థియేటర్లో కూర్చునేవాడు కానీ, ఈవెన్ ఓటీటీ దగ్గర కూర్చునేవాడు కానీ ఇది నిజం కాదు అని కూర్చుంటున్నాడు. ఒక వాస్తవిక చిత్రాన్ని చూస్తున్నాను అని అనుకోవటల్లా. అంటే భ్రమాత్మకంగా వాళ్ళని మోసపుచ్చుతూ సినిమాలు తీయటం అనేది చాలా ఈజీ పద్ధతి. ఎందువల్ల అంటే అంతకుముందు కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, ఆ పద్ధతులన్నింటినీ తీసుకొచ్చి పెడితే ఆ పద్ధతిలో చేస్తారు. రెండవ విషయం ఏమిటి అంటే మీరు నేను ఇందాక చెప్పాను, మీరు వాళ్ళ పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఆ విధంగా చేసినట్లయితే వాస్తవికంగా మీరు సబ్జెక్ట్స్ చెప్పగలరు. ఆ వాస్తవికంగా సబ్జెక్టు చెప్తే మీరు అలాగా ఆకట్టుకోగలిగితే మీరు గొప్ప డైరెక్టర్లు అవుతారు, మంచి సినిమాలు తీసిన వాళ్ళు అవుతారు. ఒకటేమిటంటే తెలుగు సినిమాకి ఒక మంచి బాట వేసిన వాళ్ళు అవుతారు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టగలుగుతారు. రియలిస్టిక్గా మూవీ ఉంటే బెటర్ అనేది అసలు రియలిజం, ప్రతి దాంట్లోనూ రియలిజం ఉందండి. ఇప్పుడు ఫ్యాంటసీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఫ్యాంటసీస్లో కూడా రియలిస్టిక్ స్ట్రక్చర్ నుంచే ఆ ఫ్యాంటసీ తయారవుతుంది. దాంట్లో ఒక రీజనింగ్ ఉంటుంది. ఆ రీజనింగ్ని బట్టే అది వెళ్ళాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఆ రీజన్ ఉపయోగించుకుని తర్వాత దాన్ని వదిలేసేసి ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తే అది కరెక్ట్ కాదు. మీరు జగ్గయ్య గారు వద్దు వెళ్ళిపోమన్నారు, బట్ ఉన్నారు. ఉన్న సినిమా ఇండస్ట్రీలో మీరు ఒకసారి ఒక ఆలోచన వస్తుంది కదా, మనకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాం, సినిమా ఇండస్ట్రీకి వచ్చి మనం ఏం సంపాదించుకున్నాం అనేది ఒక క్వశ్చనింగ్ వస్తుంది కదా మీకు. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఆర్ యూ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ అంటే ఏం చెప్తారు? అంటే ఆ క్వశ్చన్ మార్కు చిన్న క్వశ్చన్ మార్క్ అలా ఒక పెద్ద క్వశ్చన్ మార్కుగా నిలబడింది. అవునా? అంతే. ఓకే.
అంటే నేను అనేది మీరు సాటిస్ఫై ఉన్నారా లేదా ఇప్పుడు? అంటే సాటిస్ఫాక్షన్ అంటే నా జీవితంలో ఒకటే సాటిస్ఫాక్షన్, ప్రజలను ఒప్పించగలిగి ప్రజలు ఆ సినిమా బాగా చెప్పారు, బాగా చూపించారు అనేది ఇవ్వగలిగితే నేను కోరుకునేదే అది. ఎప్పుడు దీని డబ్బు గురించి పరిగెట్టడం అది నా దగ్గర లేదు, అది అందరికీ తెలిసిన విషయం. అవునా? బాగానే సినిమాలు చేశారు సార్, ఒక 10 సినిమాలకు 12 సినిమాలు చేశారు. సరేలేండి, అది వేరే విషయం. అవునా? అది ఓకే ఓకే. అంటే అంటే అది లాగుతుంటుంది వెనక్కి, మంచి పోస్టింగ్ ఇప్పిస్తా అన్నారు ముఖ్యమంత్రి చెప్పేసి. లేదు కదా? లేదు, అలాంటిది ఏమి ఉండదు. అది తృప్తితో ఉన్నారు. ఓకే ఓకే. అంటే అదొకటి ఉంటుంది కదా, మనకి ఎప్పుడు చెక్ చేసుకుంటాం. అది అంటే అంటే లైఫ్స్ మిషన్ ఇప్పుడు మనీ అనేది అనుకోలే. ఒకటి ఏంటంటే ఇవాళ కూడా నేను ఏ సినిమా చేసినా దాని డబ్బులు దానికి రావాలి ఫస్ట్, నెంబర్ 1. దానికి 10 రెట్లు వస్తుంది, 100 రెట్లు వస్తుంది. అలా చూడగలిగితే ఈ సినిమా మనం చెప్పే విషయం జనం దగ్గరికి బాగా వెళ్ళినట్లు. అప్పుడు మన ఏ సినిమా ఫెయిల్ అయినా సరే డైరెక్టరు లోపం వల్లే అది జరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్. ఆ రెస్పాన్సిబిలిటీ హిట్ అయినా ఫ్లాప్ అయినా డైరెక్టర్. అలాంటి కథని తీసుకోకపోవటం, లేకపోతే ఆ కథని నడిపించడం తెలియకపోవటం, లేకపోతే దానికి సంబంధించిన కన్స్ట్రైంట్స్కి లోబడిపోవటం, ఇలాంటివి ఏవైనా అదే కారణం. ఓకే, అదేలేండి. చాలా డిస్కషన్స్ వస్తుంటాయి. అంటే స్టార్ హీరోలకి ఈ సినిమాల దగ్గర పెద్ద డిస్కషన్ జరుగుతుంటుంది. హిట్ అయిందంటే ఒకళ్ళకి క్రెడిట్ తీసుకుంటారు, హిట్ అవ్వలేదంటే క్రెడిట్ దాని బ్లేమ్ ఒకళ్ళ మీద వేస్తారని చెప్పేసి. అంటే ఇఫ్ దే ఆర్ కాలింగ్ ద షార్ట్స్, వాళ్ళగా ఎవరు కాల్ చెప్తున్నారో డైరెక్టర్ అంటాడు నాది కారణం కాదు, ఆ ప్రొడ్యూసరే చేశాడు, లేకపోతే ఆ స్టారే చేశాడు అని వాళ్ళు అంటారు. ఈ స్టార్స్ ఏమంటారు, నేను అతని మీద బ్రహ్మాండంగా సినిమా తీశాడు, అతనే మీద వదిలిపెట్టాను, అతనే చేశాడు అంటారు. ఇది వాళ్ళ యొక్క పవర్ స్ట్రక్చర్లో భాగంగా ఆ మాటలు అంటారు. నిజానికి ఎంతవరకు దగ్గరగా ఎవరు మాట్లాడుతున్నారు అనేది అదే. ఈ మొన్న మధ్య ఒక దిల్ రాజు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, దాంట్లో ఒక మాట మాట్లాడారు. ఇంతకుముందు సినిమా అనేది నిర్మాతల చేతుల్లో ఉండేది, ఇప్పుడు సినిమా అనేది ఏమవుతుందో తెలియదు, లాస్ట్ నిర్మాత వస్తున్నాడు అనేది మాట్లాడుతున్నారు. గతంలో ఆయన ఒక పిక్చర్ కూడా చూపించారు. ప్రొడ్యూసర్లంతా పైన కూర్చొని ఉంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఆర్టిస్టులంతా కింద కూర్చొని ఉన్నారు, ఒక ఫోటో చూపించారు. ఆ రెస్పెక్ట్ ఉండేది నిర్మాతలకి అని చెప్పేసి. మీరు చూసారు సార్ ఆ రెస్పెక్ట్? చూసారా ఒకప్పుడు? ఈ విషయం చెప్పనా? చెప్పండి సార్. చాలామంది ప్రొడ్యూసర్ డివిఎస్ రాజు గారు, ఆయనకంటే గొప్ప వ్యక్తి, గొప్ప నిర్మాత ఆయన ఉన్నారు. మీరు ఎందుకు సినిమాలు తీయటం లేదు అంటే, అంతకుముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఉమామహేశ్వరరావు. ఇవాళ తీయటానికి కావాల్సిన పరిస్థితులు లేవు. మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని రచయితలు, మేము తీసుకెళ్ళిన రచయితల్ని, డైరెక్టర్ని పక్కన పెట్టి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి మేము ఒప్పుకునే పరిస్థితి లేదు, అందుకని మేము సినిమా తీయటం లేదు. పాత ప్రొడ్యూసర్సు అంటే వాళ్ళు బాగా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్సే, ఎస్విఎస్ ఫిలిమ్స్ వాళ్ళు అందరూ ఈ విధంగానే చెప్పారు. ఈ విధంగానే చాలామంది చెప్పారు. దానికి ఇప్పుడున్న మీరు దిల్ రాజు గారికి దాదాపు 30 సంవత్సరాల తేడా ఉంది. ఆయనకి ఇవాళ జరిగింది అని చెప్పడం కాదు, అది అప్పటి నుంచి ఉంది. అంటే అంతకు ముందు ఉన్న పరిస్థితులకి దానికి భిన్నంగా అంటే హీరోయిజం అనేది ఎంటర్ అయ్యింది. ఓకే, మీకు ఒక టైంలో మన తెలుగులో గొప్ప సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు గొడవల్లి రామబ్రహ్మం గారు తీసిన మాలపిల్ల కానీ అవి కానీ బ్రహ్మాండమైన హిట్స్. మీరు గవర్నమెంట్ జోక్యం చేసుకుని బ్యాన్ చేసిన సినిమా రైతు బిడ్డ కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ బిగినింగ్ కలెక్ట్ చేసింది. ఓకే, తెలుగు సినిమాలు ఆ ఒరవడి కొనసాగినట్లయితే బాగుండేది. కానీ కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు, మంచి ప్రయత్నాలు జరిగినాయి, మంచి సినిమాలు కొన్ని వచ్చినాయి అలా పూర్తిగా. కానీ మన తెలుగు, మన సంస్కృతి, మన యొక్క అభివృద్ధి, లేకపోతే మనం కాంక్షించేది, ఈ జనమంతరూ కాంక్షించేది, ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేట్లుగా సినిమాలు రావటాల. ఆ నాలెడ్జ్ ఎంతవరకు ఈ ప్రొడ్యూసర్స్కి ఉంది, ఈ దాన్ని అనుసరించి తీసే ఈ డైరెక్టర్లకు ఉంది అనేది. ఓకే, అఫ్కోర్స్ మనం ఆడుకున్నప్పుడు కొన్ని పేర్లు వచ్చినాయి, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, ఇలా
ఆ తరం చూసారండి ఆ పరిచయాలు అంటే ఐ మీన్ మీ సినిమా తీగిపోయినప్పటికీ వాళ్ళ పరిచయాలు కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఇట్లాంటివి జరిగినాయా? శోభన్ బాబు గారు, కృష్ణ గారు అంటే నిర్మల గారి దగ్గర పనిచేశారు. ఒకటేంటంటే ఏ వ్యక్తికైనా సరే పరిపూర్ణ మానవులు అనేది ఉండదండి. డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఆర్టిస్టులు కానీ పరిపూర్ణంగా ఉండరు. దే విల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులను బట్టి వాళ్ళు వ్యవహరిస్తుంటారు, యాక్ట్ చేస్తుంటారు, మారుతుంటారు. అది తర్వాత ఇక్కడ వచ్చే పెట్టుబడికి కూడా అంటే ప్రపంచంలో చాలా చోట్ల జరుగుతుంది. పెట్టుబడికి కూడా అంతకుముందు సక్సెస్ మీదే ఆ పెట్టుబడి అనేది ఆధారపడి అలాగ కూడా మనకి తెలుసు. చాలామంది అసలు ఐరన్ లెగ్ పెట్టుకుంటే అవ్వదు అని కొంతమంది ఆర్టిస్టులను అంటాం. తర్వాత ఎవరో ఒకళ్ళు పెట్టి పెద్ద హిట్ అయితే మళ్ళీ వాళ్ళ వెనకాల జరగటం, అలాంటి ఏడ్ చేసిన హీరోయిన్లు వాళ్ళ సంగతి కూడా తెలుసు. నేను చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అయినాయి అని ఐరన్ లెగ్ అని నన్ను పక్కకు తోసేశారు. తర్వాత నేను చేసిన సినిమా హిట్ అయ్యేప్పటికీ అందరూ నన్ను ఇది చేశారు అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా, అంటే అది జరుగుతూ ఉంటుంది. ఒకటేమిటంటే అంతకుముందు సక్సెస్ మీదే ఆధారపడి ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే పూర్తిగా ఆకళింపు చేసుకునే వాళ్ళు లేకపోవటం వల్ల, తర్వాత పెట్టుబడికి ఆ విధమైన జ్ఞానం లేకపోవటం వల్ల. అయితే ఇప్పుడు ఏఏ ఒకటి వచ్చింది. ఏఏ వల్ల సినిమా ఇండస్ట్రీకి ఉపయోగం ఏంటి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటండి? ఏఏ వల్ల సినిమాకి వచ్చే లాభం, నష్టం? మేము దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్లో ఏఐ కూడా కొంత భాగం చెప్తున్నాం ఈ ఫిల్మ్ మేకింగ్లో ఎలా ఉపయోగపడుతుంది అని. ఏఐ అనేది ఏమిటి అంటే డేటాని ప్రోధి చేసి కలిపి మనకు కొంత ఇస్తుంది తప్పితే దానంతటా అది ఆలోచించదు. మీరు అడిగిన దానికి సమాధానంగా దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి ఇస్తుంది. దాని దగ్గర ఉన్న డేటా మొత్తంలో మనకి పనికి వస్తుంది. చాలా స్పీడ్గా ఇస్తుంది, మీకు స్పీడ్గా ఇస్తుంది. అంటే మీరు ఏం క్వశ్చన్ వేశారు, ఏమిటి మీకు కావాల్సింది కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేశారా లేదా అనేది దాన్ని బట్టే దాని సమాధానం కూడా ఉంటుంది. ఒకవేళ దాని దగ్గర సమాధానం చెప్పలేకపోతే ఇంకొక విధంగా ఈ పరిస్థితుల వల్ల చెప్పలేను అని కూడా చెప్తుంది. దానికి ఉన్న లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. కానీ ఒకటేమిటంటే ఏదైనా సరే మనిషి అంతకుముందు ఫిల్మ్కి సంబంధించినంత వరకు కలర్ లేనప్పుడు కలర్ వచ్చింది, సౌండ్ లేనప్పుడు సౌండ్ వచ్చింది, డిజిటలైజేషన్ వచ్చింది. ఇలాగ వచ్చినప్పుడు ఏది వచ్చినా సరే మనిషి యొక్క మేధస్సు, కృషి వాటి ద్వారానే ఇవి వచ్చినాయి. ఏఐ కూడా అదే మనిషి క్రియేట్ చేసింది. వీటిలన్నిటినీ మించిన గొప్ప వ్యక్తి ఎవరు? మనిషే. ఏఐని శాసించగలిగి ఏఐ యొక్క ఉపయోగాలను ఉపయోగించుకున్నంత వరకే పనికొస్తుంది. దాన్ని నువ్వు క్రియేటర్గా చేసినందువలన నీకేమాత్రం ఉపయోగం లేదు. దేని ద్వారా అది ఒక విధమైన షామ్ కల్చర్ని షామ్ ప్రజెంటేషన్ని, ఒక ఫేక్ ప్రజెంటేషన్ని ఇవ్వగలుగుతుంది. ఏఐతో మీ సినిమాలు తీసేస్తామో అది ఏం చెప్తున్నారు కదా, అదంతా బోగస్. దానివల్ల అసలు అది చాలా ప్లాస్టిక్గా ఉంటుంది. ప్లాస్టిక్ ఏదైనా సరే మీరు మధించి క్రియేట్ చేసిన దాని ద్వారానే మీరు క్రియేట్ చేయగలరు. తప్పితే ఏఐతోనే మేము అంతటిని కమాండ్స్ ఇచ్చేసేసి మేము చేస్తాము అని చెప్తే ఇట్ ఈజ్ ఏ ప్లాస్టిక్ ప్రజెంటేషన్. మీకు అసలు సహజంగా వచ్చిన పువ్వు, ప్లాస్టిక్ పువ్వు మీరు ఎన్ని మెరుగులు దిద్దంటే దానికంటే గొప్పగా ఉండదు. దాని సౌరభావాలు కానీ దాని మృదుత్వం కానీ ఇది ఇవ్వలేదు. అదే ఏఐకి సంబంధించిన విషయం. తర్వాత దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీకు ఎమోషన్స్ని వాటిని అర్థం చేసుకోలేదు. మీకు కొన్ని పరిస్థితుల వల్ల మీకు ఇవాళ ఇక్కడ కూర్చున్నందుకు మీ మీద చాలా విషయాలు
అటు మీ రవిశంకర్ గారి దగ్గర నుంచి, లేకపోతే ఆ పక్కన కూర్చున్న కెమెరా మెన్ దగ్గర నుంచి మీ మీద, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న విషయాల మీద చాలా విషయాలు మీ మీద వర్క్ చేస్తుంటాయి. అవి చాలా మల్టిపుల్ విషయాలు, ఒక్కొక్క వ్యక్తికి చాలా కోట్లాది విషయాలు ఉంటాయి. దాని ద్వారా మీరు వ్యవహరిస్తుంటారు. ఇవన్నీ మనం ఫీడ్ చేయలే, డేటా ఏఐకి ఇవ్వకపోవడం వల్ల అది ఇది చేయలేదు. ఎమోషనల్ ప్రజెంటేషన్ అనేది, ఎమోషన్స్కి స్పందించడం అనేది తెలియదు. తర్వాత మెటఫర్స్ ఉన్నాయి. ఆ మెటఫర్స్ అసలు తెలియదు. కాకి ముక్కుకు దొండపండు అంటాం. అదే ఏమనుకుంటుంది, కాకి ముక్కు దొండపండు దేనికి అప్లై చేస్తుంది అనేది దానికి తెలియదు. అవును, అది ఏమిటి కాకి ముక్కు దొండపండు అంటే ఇలాంటి అబ్బాయికి అలాంటి అమ్మాయి అనేది, లేకపోతే మనకి తెలుసు కాబట్టి దాని అప్లికేషన్స్ కూడా మనకి తెలుసు కాబట్టి ఇవి కాబట్టి అలాంటి మెటఫర్స్ అవి దానికి తెలియవు. ఎమోషన్స్ ఇలాంటివి అర్థం చేసుకోవటం, దీని ప్రకారం ఇలా వ్యవహరించడం అనేది తెలియదు. అదే లిమిటెడ్ యూసేజ్ కోసం సినిమా ఇండస్ట్రీకి ఏఐ ఉపయోగపడుతుంది. లిమిటెడ్ యూసేజ్ ఓన్లీ. అంటే ఒక డేటా ప్రజెంటేషన్, డేటా మనం తీసుకోవటానికి ఇందువల్ల అంటే మనం ఎన్నో పుస్తకాలు వాటి అన్నింటిలోనూ ఉంటుంది, అది వెతుక్కోవటానికి వాటికి ఆలస్యం అవుతుంది కనుక తొందరగా. ఒకటి ఏమిటంటే ఏదైనా సరే మనిషి, ఇప్పుడు మనం మొట్టమొదటి రాసేప్పుడు ఇసుకలో రాసేవాళ్ళం, తర్వాత పలకలు రాసాము, తర్వాత కాగితాల మీద రాస్తున్నాము, అప్పుడు గంటం దగ్గర నుంచి పెన్ను దాకా వచ్చాము. ఇవాళ మొత్తం ఎవ్రీథింగ్ వీఆర్ రికార్డింగ్ అనే డిజిటల్ రికార్డింగ్ వచ్చింది. దానివల్ల మనం చెప్తూ ఉంటే అవే ఉత్తరాలు అవన్నీ మనం రాసేస్తున్నాం. ఇలాగ ఇవాల్వ్ అవ్వటానికి మెషిన్ అనేది ఉపయోగపడుతుంది, ఏఐ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇట్ విల్ నాట్ సర్పాస్ మ్యాన్స్ ఇంటెలిజెన్స్, మ్యాన్స్ ఎండీవర్ దాన్ని సర్పాస్ చేయలేదు. ఓకే, ఈ బాగా నచ్చిన సినిమాలు సార్ ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు? చాలా సినిమాలు చూస్తాను, రోజుకి నేను 4-5 సినిమాలైనా చూస్తాను. అవునా? అంతసేపు మరి ఇంకే ఇది పుస్తకాలు చదవడం చూడటం తప్పితే నాకు వేరే వ్యాపకం లేదు. నాకు సినిమాలు ఎవరైనా ఇస్తే దాని మీద పనిచేయడానికి రెడీగా ఉన్నాను. ఇవాళగా దాని మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉండాలిగా. అంటే ఏదో ఆలోచన ఉంది మైండ్ లో అని చెప్పేసి విన్నాను. అంటే చెప్పాను కదా, ఎట్ ద గేట్ ఇలాంటివి సబ్జెక్ట్స్, చాలా సబ్జెక్ట్స్, ఒక 20 సబ్జెక్టుల వరకు తయారు చేసుకున్నాను. అవునా? స్ట్రీట్ లాయర్ అనే ఒక సబ్జెక్టు, ఇలాంటివన్నీ సబ్జెక్ట్స్ తయారు చేసుకున్నాను. ఓకే, అంటే నా దగ్గర మేనేజరియల్ కెపాసిటీస్. సర్కిల్ ఉందండి సినిమా ఇండస్ట్రీ సర్కిల్? లేదు, నేను ఐ నెవర్ ఎంటర్డ్ ఇన్ టు ద ఆఫీసెస్ ఆఫ్ ఎనీ ప్రొడ్యూసర్ ఇంతవరకు. ఓకే, అదే నేను నా దగ్గరికి ఎవరైనా వస్తే చేశానే తప్పితే. ఓ, ఇప్పుడు చేసిన 10 సినిమాలు కూడా అంతే, వాళ్ళంతటి వాళ్ళు రావటం. ఓకే, అదేలేండి, కాంబినేషన్స్ కోసం ఎగబడటం ఇట్లా లేదు కదా. మీరు చేసిన సినిమాలు కూడా చూస్తే ఒక సుమన్ గారు, భాను చంద్ర గారు వీళ్ళతో కాంబినేషన్స్ చేశారు. అప్పట్లో మీరు చేసిన టయానికి వీళ్ళు మంచి పొజిషన్ కొంచెం ఉన్నారండి? మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే, సుమన్ గారు కానీ భాను చంద్ర కానీ ఆ టయానికి. అంటే మమ్ముటి మంచి పేరులో, మమ్ముటి గారు కూడా చేశారు కదా. మమ్ముటి, సుమన్ వాళ్ళందరితో కలిపిన సినిమా చేశాను. అది ఒక విధంగా సాగింది. అసలు మమ్ముటి కోసం కథ తయారు చేసాం. ఓకే, ఆ ప్రొడ్యూసర్స్ ఎవరో వచ్చారు, ఏం చేస్తామని చెప్తే ఉమామహేశ్వరకే నేను ఇచ్చాను. బాగా స్నేహంగా ఉండేవాడు మమ్ముటి. అవునా? మంచి స్నేహం. ఎక్కడ కలిసింది మీకు? అలాగే ఎక్కడ కలుస్తున్నా మలయాళం ఇండస్ట్రీ మమ్ముటి గారు వాళ్ళందరూ మద్రాసులోనే ఉండేవాళ్ళుగా. అవునా? మద్రాసులో ఆ రోజుల్లో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉండేది కదా. నాకు మమ్ముటి మంచి స్నేహం ఉండేది. అతను చెప్పటం ద్వారానే అంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే మమ్ముటిని పెట్టి సినిమా చేద్దాం, దానికి కథ చెప్పాము. అదంతా కాదు, సుమన్ కావాలన్నారు, తర్వాత మాలశ్రీ కావాలన్నారు, తర్వాత వాళ్ళు కావాలి, దీని ద్వారా బాగా పెరుగుతుంది అది ఇదని ప్రొడ్యూసర్. దాన్ని బట్టి కథలు మార్చుకుంటూ అసలు నేను పడరాని కష్టాలు పడటం జరిగింది. ఓకే, అసలు ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, అసలు ఒక కథ అనగానే ఆ కథ రూపం అది ఉంటుంది, దానికి ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. ఆ కథ తగ్గవాళ్ళని చూసుకోవాలి మనం. అది ఇప్పుడు చేయకూడని తప్పు అనమాట.
ఓన్లీ మమ్మూటి గారు అనుకున్నది మొత్తం మారిపోయింది. ఓకే, అప్పటికే అని ఎప్పుడు అంటుంటాడు, "మేము అలా అనుకున్నట్టు అది చేసినట్లయితే బాగుండేది ఇది." అవునా? తర్వాత కూడా మాట్లాడారా? ఇప్పుడు కూడా మాట్లాడతాం మమ్మూటి గారితో. మమ్మూటి గారు కూడా చాలా పెద్ద స్టార్ కదా మలయాళంలో. మలయాళంలో 100 కోట్లు బిజినెస్ జరుగుతుంది అక్కడ ఇప్పటికీ. అవును, తెలుగు సినిమా అయినా ఏ సినిమా అయినా డీల్ చేయడం అంతా మద్రాసు నుంచి కాబట్టి అట్లా కలిసిపోయింది అనమాట. మద్రాసు దగ్గర. అవును, పుట్టండ కణగల్ గారు ఉండేవారు. పుట్టండ కణగల్ కన్నడ డైరెక్టర్, చాలా గొప్ప డైరెక్టర్ ఆయన. చాలా గొప్ప సినిమాలు తీశారు. ఇందుకు మన నాగేశ్వరరావు గారితో కూడా సినిమా తీశారు. విషయం ఏంటంటే ఆయన ఎడిటింగ్ చాలా డిఫరెంట్గా ఉండేది. అతను ఫ్రేమ్ పట్టుకోవటం కానీ అది కానీ అప్పుడు అన్ని మూవీలో దీని మీద రన్ అయ్యాయి కదా, మూవీలో మీద రన్ అయ్యాయి. ఫిల్మ్ కదా, ఫిల్మ్ రన్ అయ్యేది. ఆ ఫ్రేమ్ పట్టుకోవడం బ్రహ్మాండంగా పట్టుకునేవారు. ఆ ఎడిటింగ్ కూడా చాలా బాగా చేసేవారు. అది నేను ఆయన్ని చూశాను. అలాగా అసలు ఒకటేంటంటే అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు అందరూ అంటే ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళకంటే మనం బాగా చేయాలి, మనకంటే బాగా చేయాలి. మన దగ్గర ఉన్న సబ్జెక్టు వాళ్ళకి అమ్మచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న సబ్జెక్టు మనం తీసుకోవచ్చు, ఇది మన హీరోతో చేస్తే బాగుంటుంది, ఇలాంటివి అనుకునేవాళ్ళు. అది అంటే అందరూ ఒక దగ్గర ఉండటం వల్ల ఉపయోగం అది. అదేలేండి, చెన్నైలో ఉన్న రోజుల్లో అప్పుడు అందరూ 4 అక్కడ ఉండేవి కదా, ఇంక్లూడింగ్ హిందీ 5 ఉండేవి. హిందీ కూడా అక్కడ హిందీ సినిమాలు చేసేవాళ్ళుగా, చాలా సినిమాలు చేసేవాళ్ళు. రామన్ అని వాళ్ళు చాలా సినిమాలు చేసేవాళ్ళు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అందరూ ఒక దగ్గర ఉన్నట్లయితే, ఫిలిం మేకర్స్ అందరూ ఒక దగ్గర ఉండేట్లయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగుంటుంది. టెక్నికల్గా లేకపోతే చాలా విషయాలు మీరు మాట్లాడుతున్నారు. బట్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి టెక్నికల్గా సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది కృష్ణ గారు, పద్మలాయ బ్యానర్ అంటారు. మీరు నిర్మలా గారి దగ్గర పనిచేశారు, మీరు 3 సినిమాలు పనిచేశారు. కృష్ణ గారు థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది? కృష్ణ గారితో మీరు మాట్లాడుతుండేవాడు? ఆయన ఒకటే అనేవారు, ఏదైనా సరే చాలా ఈజీగా తీసుకునే మనస్తత్వం ఉన్న ఆయన. చాలా వెరీ కార్డియల్, వెరీ ఫ్రెండ్లీ పర్సన్. అలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదు. చాలా ఫ్రెండ్లీగా ఇదిగానే ఉండేవారు. ఏదైనా అంటే ఆయన తన లిమిటేషన్స్ అంటే ఏ గొప్ప వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అయినా ఎప్పుడు తెలుస్తుంది అంటే తను తాను గుర్తించుకుని మాట్లాడే వ్యక్తి ఇప్పుడు అతను గొప్ప వ్యక్తిత్వం ఉన్నది. ఆయన తన యొక్క లిమిటేషన్స్ అవన్నీ చూసి దీన్ని బట్టి ఇలా చేయొచ్చు, ఇంతవరకే. ఇంకా ఏదైనా మనం చెప్తే అలా ఇది కాదు, మనం సచిత్ర సినిమా తీయటం లేదు, లేకపోతే ఇంకోటి తీయటం లేదు, ఇంతవరకే ఇలాగ చేయాలి చెప్పేవారు. అవునా? ఇదే. తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే ఆయన ప్రొడ్యూసరు బాగుపడాలి, ఆ డబ్బు పెట్టిన వాళ్ళు బాగుపడాలి, దానికి తగినట్లుగా ఆయన చేసేవాళ్ళు. ఆయన డే అండ్ నైట్ కష్టపడేవారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన ద్వారా చాలా మంది ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లాభించారు. ఎవరు ఆయన వల్ల ఎవరో కష్టపడలేదు. ఆయన వల్ల ఆయనకి స్నేహంగా ఉన్నవాళ్ళు, కుటుంబీకులు అందరూ ఆయన వల్ల లాభం పడినారు. నిజంగా చెప్పాలి అంటే స్వార్థం ఉన్న వ్యక్తి కాదు. అవతల వ్యక్తిలో ఉన్న విషయాన్ని కూడా గ్రహించేవాడు. ఓహో ఇది ఉంది అంటే తను చేస్తున్నదే కాదు, ఇంకొకటి కూడా ఉంది, దాంట్లో ఈ గ్రేట్నెస్ ఉంది, దానికి అది చేయటానికి కావాల్సిన పరిస్థితులు లేవు అని గుర్తించిన వ్యక్తి. ఓకే, సూపర్ సార్. మీతో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి. మరొకసారి మరొక టాపిక్తో మిమ్మల్ని తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొస్తాను. మళ్ళొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.